మిథున్ రెడ్డి రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. మద్యం పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి పాత్ర పోషించారని చెప్పారు. డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించారని, లిక్కర్ స్కామ్ తో రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని చెప్పారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ లో లోతైన కుట్ర దాగి ఉందని, కుట్రను ఛేదించేందుకు భవిష్యత్తులోనూ దర్యాప్తు అవసరం ఉందన్నారు పోలీసులు. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHM లో జాయిన్ అవ్వండి. అరెస్ట్ అయిన వారితో పాటు పరారీలో ఉన్న వారిని విచారించాలని చెప్పారు. నిందితులకి రాజకీయ పలుకుబడి ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మిథున్ రెడ్డి అండ్ కో టీంతో ప్రభుత్వ ఖజానాకి 3,500 కోట్ల నష్టం జరిగిందన్నారు. మిథున్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమన్నారు పోలీసులు. లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారులెవరూ తేలాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులు చెప్పారు. మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచింది సిట్. మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని కోరింది. రిమాండ్ పై అభ్యంతరం లేదన్న మిథున్ రెడ్డి న్యాయవాదులు సిట్ తరపున వాదనలు వినిపించారు. పోసాని వెంకటేశ్వర్లు మిథున్ తరపున వాదించారు. అడ్వకేట్లు నాగార్జున రెడ్డి, మన్మథరావు. మిథున్ రెడ్డి ఈసీజీలో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని చెప్పారు అతని న్యాయవాదులు. ఆ రిపోర్ట్ ని కోర్టుకి సమర్పించలేదని కోర్టుకు తెలిపారు మిథున్ లాయర్లు. మిథున్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. మిథున్ రెడ్డిని నెల్లూరు జైలుకు తరలించాలని కోరారు అతని లాయర్లు. మిథున్ రిమాండ్ పై కాసేపట్లో ఆర్డర్స్ ఇవ్వనున్నారు ఏసీబీ కోర్టు జడ్జ్. 409 సెక్షన్ మిథున్ రెడ్డికి వర్తించదని వాదించారు ఆయన తరపు లాయర్లు.